నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లా క్రైస్తవ సోదర సోదరీమణులకు మరియు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి. పదమూడవ రోజుకు చేరిన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె. అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరించాలని ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన తెలిపినచ్చున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తముల అశోక్ రెడ్డి. పొదిలికి చేరిన అయోధ్య శ్రీరామ మందిరం నిర్మాణం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అక్షింతలు. హిందూ సంఘాల ఆధ్వర్యంలో నగరోత్సవం. లోకంలో పాపులను రక్షించి ధర్మస్థాపనకే యేసు ప్రభువు జన్మించిన రోజును క్రిస్మస్ పండుగగా ప్రపంచ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మానవాళి మనుగడకు ప్రతీకలైన సకల జీవుల ఎడ కరుణ, నీతి, ప్రేమ, శాంతి, సహాయ సహకార, సహనం మొదలగు మంచి గుణాలతో ప్రజలందరూ జీవించాలని క్రీస్తు బోధించాడని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. జీవితంలో అనుసరణీయమైన క్రీస్తు బోధనల్ని అందరూ అనుసరించుతూ కోవిడ్ నియమ నిబంధన పాటించుతూ దేవుని ఆరాధనతో క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా క్రైస్తవ సోదర సోదరీమణులకు మరియు ప్రజలకు మాగుంట క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న నిరవధిక సమ్మె 13వ రోజు కొనసాగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్లకార్డ్స్ పట్టుకుని జగన్ మామయ్య మా అమ్మల అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరించాలని, అంగన్వాడీ కేంద్రాలను వెంటనే తెరచాలని నిరసన చేస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ఏపీ సిపిఎస్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యల్ని పరిష్కరించకుండా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందని, ఒక వర్గంతో మరో వర్గం దాడి చేసే విధంగా చేస్తుంది. సమ్మెలోకి వెళ్తే వారి స్థానంలోకి తాళాలు పగలగొట్టొచ్చి సచివాలయ ఉద్యోగస్తులతో పనులు చేపించడం చాలా దారుణమని అన్నారు. ప్రభుత్వం విభజించు పాలించు అనే బ్రిటిష్ సిద్ధాంతం కంటే చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉందని, అంగన్వాడీల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే మేము కూడా వారితో పాటు సమ్మెలో పాల్గొంటామని, తెలంగాణలో కేసీఆర్ కి పట్టిన గతి కూడా ఆంధ్రలో జగన్ కి పడుతుందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆవులయ్య, అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు నాయకురాలు డి స్వర్ణ, మున్నా, విజయలక్ష్మి, వరలక్ష్మి, రత్నమ్మ, నాగలక్ష్మి, వెంకటలక్ష్మి, దేవమ్మ, సోమిలిభాయ్ తదితరులు పాల్గొన్నారు. అర్ధవీడు మండలం యాచవరం, మాగుటూరు గ్రామాలకు చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం యాచవరం సర్పంచ్ కారు మంచి పీరయ్య, మాజీ సర్పంచ్ మురిమిశెట్టి రామకృష్ణ, మాగుటూరు మాజీ ఎంపీటీసీ ఎర్రగుంట్ల రాజు, మాజీ ఎంపీటీసీ గంగుల పెద్దిరాజులు యాదవ్, ఉప సర్పంచ్ కోడె పెద్దిరాజు యాదవ్ మరియు నాలి వెంకటేశ్వర్లు, గంజి రాంప్రసాద్, మినిగ రామణ, దూదేకుల మస్తాన్, కారుమంచి కాసిం, కారుమంచి చిన్న కాసిం, ఆరిపట్టి రామయ్య, కుడుముల పోతయ్య, పిక్కిలి మౌలాలి, మూఘయ్య, రాములు, గంజి శ్రీనివాస్, గంజి పెద్ద వెంకటేశ్వర్లు, కొడుముల వెంకటయ్య, కర్ణం నారాయణ, కర్ణం చైతన్య, గోపి దేశి, వెంకటరాజు గార్లు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి గారు వారికి పార్టీ కండువాను కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి రాబోయే ఎన్నికల్లో గిద్దలూరులో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తెల్లవారుజామున ప్రయాణాల్ని వాయిదా వేసుకోవాలని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు మండల ప్రజలకు సూచించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో గత వారం రోజులుగా ప్రతిరోజు తెల్లవారుజామున పొగమంచు విపరీతంగా కురుస్తున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ ఆరాధ్యుల సుబ్బరాజు ఉదయ్ న్యూస్ ద్వారా పలు సూచన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ నెల, జనవరి నెలల్లో తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు కూడా పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కానీ, మనుషులు కానీ వాహనాలు నడిపే వారికి కనిపించరని తెలిపారు. అందువల్ల ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు
కార్లలో వెళ్లేవారు, ఆటోల్లో, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వెళ్లేవారు తెల్లవారుజామున ప్రయాణాల్ని ఆపివేసి మంచు ప్రభావం తగ్గాక ప్రయాణాలు చేయాలని సూచించారు. మరోవైపు తెల్లవారుజామున వాకింగ్ చేసేవారు ప్రధాన రహదారి వెంట వాకింగ్ చేయకుండా వాహనాలు తిరగని చోట వాకింగ్ చేసుకోవాలని సూచించారు. నూతన సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని, ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని తెలుపుతూ మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మంచు ఎక్కువగా పడుతుంది. ఉదయం పూట ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించడం లేదు. దయచేసి ఉదయం పూట 6 నుంచి 7 గంటల మధ్యలో ఎక్కువగా మంచు పడడం వల్ల వాహన శోధకులకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దయచేసి ఆ సమయంలో మీ ప్రయాణం రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉంటే ప్రయాణం చేయండి, లేదంటే రద్దు చేసుకోండి. లేని పక్షంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వాకర్స్ కూడా ఉదయం పూట వాక్ చేసే వాళ్ళు రోడ్డు మీద, మెయిన్ రోడ్లో, స్టేట్ హైవే మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. మీ మంచు కారణంగా ఆ వాహన శోధకులకు కనిపించకపోయే అవకాశం ఉంది. దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దయచేసి ఈ మంచు కాలం అందరూ కూడా ఆ కాలేజీ గ్రౌండ్లో వాకింగ్ వెళ్ళాలని కోరుతున్నాం. రోడ్డు పైన నడిచే ప్రతి ఒక్కరు కూడా గమనించి నడవలను. ఎందుకంటే మనసు వలన ఎదురుంటున్న మనిషి ఆ వాహనం కనిపించక ప్రమాదం జరుగుతుంది. లాస్ట్ సంవత్సరం కూడా ఇదే విధంగా పావురుపల్లి దగ్గర మంచు కారణంగానే కనిపించక ఎదురొచ్చే ఒక స్కార్పియో వాహనాన్ని ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హిట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక టీచర్గా చనిపోవడం జరిగింది. ఈ జనవరి నెల వరకు మంచు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం గమనించి ఉదయం పూట ప్రయాణించే వాళ్ళు కానీ, వాకింగ్ వెళ్ళేవారు కానీ తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియజేయడం అవుతుంది. ఆడుదాం ఆంధ్రలో భాగంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి గురుకుల పాఠశాల వరకు 2K పరుగు పందెంను అధికారులు నిర్వహించారు. ఎర్రగొండపాలెం మండల పరిషత్ అధికారి వారి ఆధ్వర్యంలో పరుగు పందెం నిర్వహించారు. ఈ పరుగు పందెంలో పాల్గొనేందుకు యువత పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, వైద్యులు, వైసీపీ నాయకులు జెండాను ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ 2K రన్ పందెంలో గెలిచిన విజేతలకు పలువురు నాయకులు, అధికారులు నగదు రూపంలో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతుల్ని అందజేశారు. ఎంఈఓ ఆంజనేయులు ప్రత్యేక షీల్డ్లను బహుకరించారు. అనంతరం ఆడుదాం ఆంధ్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్, జెడ్పీటీసీ విజయభాస్కర్, మండల పార్టీ అధ్యక్షులు కొప్పరి ఓబుల్ రెడ్డి, సచివాలయాల కన్వీనర్ జయబిల్, ప్రభుత్వ వైద్యులు చంద్రశేఖర్, పీడీలు శ్రీనివాస్, బ్రహ్మానాయక్, రాజు, జ్యోతి, సుభాషిణి, గురుకుల పాఠశాల సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా కంభం మండలం ఎర్రబాలెం గ్రామంలో టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోన చెన్నకేశవులు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీస్తు సూచించిన ప్రేమ, దయ, కరుణ వంటి మార్గాల్లో ప్రపంచ మానవాళి ముందుకు నడుస్తూ ఉందని, క్రీస్తు మార్గం అందరికీ ఆదర్శమని, వారి అడుగుజాడల్లో నడిచే సేవకులందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్లకు మరియు గ్రామంలోని మహిళలకు బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పాస్టర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. క్రైస్తవులు వీటన్నిటిని ఆచరిస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం ముందుకు పోయేలాగా చేయగలిగారు. ఏదైతే ప్రభు చూపినటువంటి మార్గంలో మనమందరము పయనించినట్లయితే సమాజం ఎంతో సుఖ సంతోషాలతో ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను క్రిస్మస్ పండుగ వస్తుంది అని అంటే ఎర్రబాలెం గ్రామం ఎప్పుడు పోవాలా అని అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే మా సోదరుడు చెన్నకేశవులు గారు ప్రతి సంవత్సరం కూడా తన గ్రామంలో ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి తన కుటుంబ సభ్యులు, తన బంధుమిత్రుల ముందు ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలని భగవంతుడు యేసు ప్రభు ఇచ్చినటువంటి దానిలో మీతో పాలు పంచుకోవడం అనేటువంటి తన యొక్క భాగ్యంగా తను భావిస్తూ ప్రతి సంవత్సరం చక్కగా ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడమే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ప్రభు యొక్క నామస్మరణ మేము చేసుకునే దానికి కానీ మీతో బాగా పాలు పంచుకునేటువంటి భాగ్యాన్ని కలిగించినందుకు
చెన్నకేశవులు గారికి వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా మరి ఒక్కసారి నా యొక్క ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. నేను యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని ప్రతిభ వెలికి తీసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 26 నుండి జనవరి 6వ తేదీ వరకు ఆడుదాం ఆంధ్ర పోటీలు జరగనున్నాయి. ఇందులో భాగంగా క్రికెట్, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ మరియు కబడ్డీ పోటీలను గ్రామ స్థాయిలో నిర్వహిస్తామని మండల విస్తరణ అధికారి సురేష్ తెలియజేశారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు పురుషులు, మహిళలు తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందని మండల విస్తరణ అధికారి సురేష్ తెలియజేశారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్నారు. డిసెంబర్ 26 నుంచి ఆడుదాం ఆంధ్ర ఆటల కార్యక్రమాలు నిర్వహించబడతాయి. డిసెంబర్ 26 నుంచి జనవరి 5 వరకు గ్రామ స్థాయిలో ఆటల పోటీల నిర్వహణ జరుగుతుంది. ఈ ఆటల పోటీల నిర్వహణకు గాను మెన్ 2866 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. అదేవిధంగా ఉమెన్ వచ్చేసి 1376 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. ఈ రిజిస్టర్ అయిన దగ్గర నుండి వాళ్ళను టీములుగా ఏర్పాటు చేయడం జరిగింది. మెన్ వచ్చేసి 131 టీములను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ టీములను 105 టీములుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నందు 5 రకాలైనటువంటి ఆటలు ఆడించడం జరుగుతుంది. మొదటగా క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ అనేటువంటి 5 కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఇండివిజువల్ గేమ్స్ కింద 2K రన్ గ్రామ పంచాయతీల్లో నిర్వహించబడుతుంది. అనేది రాచర్ల మండలం నందు మంగళవారం, బుధవారం పూర్తి స్థాయిలో నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఇంకా గేములు మిగిలినట్లయితే బుధవారం కూడా నిర్వహించబడుతుంది. బేస్తవారిపేట ఐసీడీఎస్ పరిధిలోని కార్యకర్తలు ఆయాలు ఈరోజు ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ దగ్గర 13వ రోజు సమ్మెను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికుల జిల్లా ఉపాధ్యక్షులు బాలనాగయ్య, సిఐటియు కంభం మండల అధ్యక్షుడు షేక్ అన్వర్, మండల సహాయక కార్యదర్శి తత్తూరి ధానం, ఏఐటీయూసీ నాయకులు, జిల్లా ఉపాధ్యక్షుడు ఈ సమ్మెలో పాల్గొని అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతు తెలియజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆయాలకు, కార్యకర్తలకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గుర్తింపు లేకుండా ఉన్న అంగన్వాడీలను కార్మికులుగా గానీ ప్రభుత్వ ఉద్యోగులుగా ఆయన గుర్తించారని వారు కోరారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత జిల్లా స్థాయి కంఠస్థం పోటీలు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వెంకవచ్చమ్మ గుడి ఆవరణంలో జరిగాయి. ఈ పోటీలో ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం ప్రాంతాలతో పాటు మార్కాపురం నుండి ప్రఖండ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు దాదాపు 60 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వీర్రావు, జిల్లా కోశాధికారి గూరంట్ల చిన్న వెంకటరెడ్డి, కార్యదర్శి రమణ, సహాయక కార్యదర్శులు గురుస్వామి, కోటేశ్వరరావు, నగర కార్యదర్శి చలపతి, కన్వీనర్ మల్లికార్జునరావు, న్యాయ నిర్ణేతలు, ఉపాధ్యాయ సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. భగవద్గీత పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనకున్న ప్రఖండాల నుండి నిన్న 10వ తారీఖు ప్రఖండ పోటీలు జరిగినవి. దాంట్లో గెలుపొందిన వారికి 1, 2, 3, 4 ప్రైజులు ఇవ్వడం జరిగింది. వారితోటే ఈరోజు జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతున్నాయి. దీనికి గాను మొత్తం 60 మంది పిల్లలు వచ్చారు జిల్లా నుండి. మొత్తం మన ప్రఖండాల నుంచి జిల్లాకు వచ్చారు. వీరందరికీ ఈరోజు పోటీలు నిర్వహించి దీంట్లో గెలుపొందిన వారికి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు మనము మంచి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ టీచర్లు అందరూ పాల్గొన్నారు. జై శ్రీరామ్. రెండోది, ఇప్పుడు పిల్లలందరికీ ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి నుంచే పిల్లల్లో భగవద్గీత అనగా ఒక జీవన విధానం అనేది నేర్పించడం కోసమే వాళ్ళకి ఈ విధంగా నేర్పిస్తున్నాం. ఇదే విధంగా పిల్లలు అందరూ కూడా తల్లిదండ్రులు పిల్లలందరికీ నేర్పించి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా అందరికీ నేర్పిస్తారని ముందుకు పోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జీసస్ అడుగుజాడల్లో మనమంతా నడుస్తూ క్రీస్తు బోధించిన మార్గాన్ని అలవర్చుకోవాలని మార్కాపురం ఫీల్డ్ అసోసియేషన్ సభ్యులు జాన్ బాబు తెలియజేశారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలోని పంచాయతీ కార్యాలయంలో మార్కాపురం ఫీల్డ్ అసోసియేషన్ సభ్యులు జాన్ బాబు పెద్ద దోర్నాల పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పెద్ద దోర్నాల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గంట రమణారెడ్డి, మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక, ఎంపీపీ గుమ్మ పద్మజ, ఎల్లేష్ చేతుల మీదుగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. జాన్ బాబు మాట్లాడుతూ క్రిందటి సంవత్సరం కూడా పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో స్వచ్ఛంద సేవ సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నిన్ను
వలెని పొరుగు వారిని ప్రేమించుము అని క్రీస్తు బోధించిన బోధన మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని తెలిపారు. మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తే ఆ భగవంతుడు కూడా మనకు సహాయపడతాడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మోహన్ రావు, గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అయోధ్య శ్రీరామ మందిరం నిర్మాణం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అక్షింతలు ప్రకాశం జిల్లాలోని పొదిలి పట్టణానికి చేరాయి. ఈ సందర్భంగా పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేసి అనంతరం నగరోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మంగళ వాయిద్యాల మధ్య కోలాటం చేస్తూ అక్షింతల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు గునుపుడి భాస్కర్ మాట్లాడుతూ ఇది చాలా సంతోషకరమైన రోజని, ఎంతో మహిమాన్వితమైన అక్షింతలు పొదిలికి రావడం గొప్ప విషయమని, ఈ అక్షింతలు పట్టణంలోని ప్రతి ఇంటికి గ్రామానికి చేరే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ సంఘాల నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖులు తీసుకొచ్చారు. దీనిలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, అలాగే భక్త సమాజము, గ్రామ భక్తులు, అలాగే లోకల్లో ఉన్నటువంటి వాసవి క్లబ్స్, వాసవి వనితా క్లబ్స్, అందరి ఆర్యవిశ్వ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నాం. పురవీధులలో రామ మందిరాన్ని ఏర్పాటు చేసి రేపు ముందుకు సాగబోతున్నటువంటి కార్యక్రమాన్ని మన పొదిలి పట్టణంలో ముందుగా అంగరంగ వైభవంగా అందరూ మహిళా తల్లులతో ఈరోజు ఈ కార్యక్రమం విరాజిల్లిపోయింది. మనందరూ ఈరోజు రామరాజ్యాన్ని మించిన రాజ్యం లేదు. ఆ రాముడి యొక్క ఆశీస్సులతో మనందరము కూడా సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, అందరము కూడా రామ పూజలో ధన్యులు కావాలని చేసుకుంటూ, ఎంతో మంది త్యాగం ఫలితం ఈ రోజు అయోధ్యలో దశాబ్దాల కాలం నుంచి అందరూ ఎదురు చూస్తున్నటువంటి రామ మందిరం పునర్నిర్మాణమైనటువంటి ఈ యొక్క సహకారం అందించినటువంటి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందరము కూడా రామ ప్రతిష్టని చూసి ఆ తల్లిదండ్రుల యొక్క సీతారాముల యొక్క కళ్యాణాన్ని మరొకసారి చూసి తరిద్దామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి యూత్ న్యూస్.